saying I'm not alone. Oh Lord, I need you now more than ever. Would you put my heart back together? I searched the world till my head hurt just to find out your ways better. Oh oh, your ways better. Oh oh, your ways better. Oh Lord, your ways better. For I know the plans I have for you, plans to prosper you, but not to harm you, plans to give you a hope and future. సో సడన్గా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్లో ఒక చిన్న స్టోరీ అంటే ఒక టెస్టిమనీ లాగా మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇందులో నేను ఎంత సక్సెస్ఫుల్గా అయినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఏం అచీవ్ చేసినా అట్లాంటివి ఏం కాదు. జస్ట్ ఒక సాదా సీదా ఉన్న నన్ను దేవుడు ఇంటర్వ్యూని అయితే లైఫ్ ఎంత అడ్వెంచరస్గా అవుతుందో, చాలా లేజీగా ఉన్న నన్ను ఇంత యాక్టివ్గా ఎట్లా తయారు చేసిండో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ వాచ్ ట్రీ ఆఫ్ లైఫ్. సో స్టోరీ ఓపెన్ చేస్తే విప్రో అనే కంపెనీలో ట్రైనర్ లాగా వర్క్ చేస్తుండే అనమాట. సో మంచి కంపెనీ, మంచి పొజిషన్, మంచి శాలరీ, అంతా మంచిగానే ఉంది. శని ఆదివారాలు మంచిగా పిజ్జాలు, బర్గర్లు, చికెన్లు, మటన్లు, ఫిష్లు, మొత్తం స్ట్రీట్ ఫుడ్ మొత్తం మనదే అనమాట. ఇంట్లోకి వెళ్తే మా అమ్మ కూడా వండి పెడుతుంది. ఇంకేం కావాలి లైఫ్లో. సో మా మమ్మీ ఏమో ప్రతిసారి మనం హ్యాపీగా ఉంటే పేరెంట్స్కి అస్సలు నచ్చదు కదా. సో మా మమ్మీ ప్రతిసారి బయటికి వెళ్ళు, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి అచీవ్ చేయాలి, లైఫ్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే బతకద్దు అని బాగా ఇన్స్పైర్ చేస్తుండే. నేనేమో ఎప్పుడు ఒక మమ్మీ క్వశ్చన్ అడుగుతాను, మమ్మీ నాకు ఇక్కడైతే మంచి జాబ్ ఉంది, శాలరీ ఉంది, టైంకి వండబెట్టడానికి నువ్వు ఉన్నావు, ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, చర్చ్ ఉంది, ఇన్ని వదిలిపెట్టుకొని నేను ఎందుకు పోవాలా అని నేను అడిగిన క్వశ్చన్. నా లైఫ్ అంతా మంచిగానే ఉంది కదా, నేను ఎందుకు పోవాలా అని నేను క్వశ్చన్ అడిగితే మా మమ్మీ ఏమో మంచి కౌంటర్ ఇచ్చిందనమాట. నాకు అప్పట్లో ఒక 2 years ఉన్న కోడలు ఇప్పుడు 4 years ఉందనుకో. మా కోడలు 2 years ఉండే, జోయానా. సో జోయానా 2 years ఉంది కదా నాన్న, చాలా క్యూట్గా ఉంది, చాలా ముద్దుగా ఉంది కదా, మరి ఇంత క్యూట్గా ఉంది కదా అని లైఫ్ అంతా ఎదగకుండా అంతే ఉంటే మనం హ్యాపీగా ఉంటామా? ఎదగాలి కదా అని కౌంటర్ ఇచ్చింది. ఈమె చాలా తెలివిగా రిప్లై ఇచ్చింది కదా అని సరే లాస్ట్కి సరే మమ్మీ ట్రై చేస్తాను నీకోసం అని చెప్పి. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే, కానీ మనకి యూకే అస్సలు రావడం ఇంట్రెస్ట్ లేకుండా, ఎందుకంటే యూకేలో అందరు చదువు ముద్దులు వస్తారని మనకు ఒక ఎందుకో ఆ థాట్ ఉండే అనమాట. సో యూకే తప్ప ఏదైనా కంట్రీకి పోదాం అనుకున్నా యూకేకి వచ్చినాం. సో మొత్తానికి కన్సల్టెన్సీ బాట పట్టినాం అనమాట. మన ఇండియాలో ఏదైనా చేద్దామంటే సొంతంగా చేసుకోవడం కష్టం కదా. కన్సల్టెన్సీకి వెళ్ళి డబ్బులు కట్టినా వాళ్ళేమో అప్లై చేస్తామని పొడిగిస్తూనే ఉన్నారు. వీళ్ళతోటి ఏం అవుతలేదు కదా అని చెప్పేసి ఒక వర్షం కురుస్తున్న రాత్రి మనమే ఇంటికి పోయి కాలేజెస్ ఇన్ యూకే అని కొడితే ఫస్ట్ కాలేజ్ మా కాలేజ్ వచ్చిందనమాట, పోర్ట్స్మౌత్ అని. సరే వచ్చింది కదా అని ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని అప్లై చేస్తే వాడు 2 daysలో కండిషనల్ అడ్మిషన్ ఇచ్చేసిండు. నేను షాక్ అయినా, ఏంటి కన్సల్టెన్సీలు అంతా తిరిగినాము, మనం పైసలు కట్టినాము, వాళ్ళతో ఏమవుతలేదు, నేనేమో సొంతంగా అప్లై చేస్తే వాడు కండిషనల్ అడ్మిషన్ ఇచ్చిండని చెప్పేసి మనం అడ్మిషన్ యాక్సెప్ట్ చేసినాము. మళ్ళీ వాడు ఇంకా ఫర్దర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమను. మనమేమో కాలేజ్ నుంచి ఫైనల్ మెమోని తీసుకోలేము. కాలేజ్లో ఫైనల్ మెమో తీసుకుందామనే థాట్ కూడా రాలేదు, అవసరం కూడా రాలేదు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు చెప్పాలి. సో 5 years తర్వాత జేఎన్టీకి పోయినా అనమాట కాలేజ్లో ఫైనల్ మెమో తీసుకోవడానికి. పాస్డ్ అవుట్ కాగానే 2 మెమోలు వస్తాయి. ఒకటి జస్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే అన్ని మార్క్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకోటేమో ఫైనల్ మెమో ఎందుకంటే ఇంట్లో గోడకు తగిలించుకోవడానికి అనమాట. సో 5 ఏళ్ళ తర్వాత పోతే ఆ ప్రొఫెసర్ చూసి ఇప్పుడు పాస్ అయ్యావు, ఎప్పుడు వస్తున్నావు అని అంటే, సార్ అట్లా నాకు అవసరం పడలేదు సార్, జాబ్స్లో అవన్నీ ఇట్లా జస్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ అడుగుతారు, సో అవి సబ్మిట్ చేసిన సార్ అంటే, బాబు నువ్వు 5 years తర్వాత పాస్ అయినావు, 5 years తర్వాత వస్తున్నావు కాబట్టి మాకు కనీసం ఒక 2 months అన్నా అవుతుంది నీకు ఫైనల్ మెమో ఇవ్వడానికి. 2 months అంటే మనకి పోవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది, ఇట్లా కాదు కానీ ఎట్లా అని ఇక ఇది ప్రేయర్ చేసుకుంటున్నాను అనమాట మనసులో, దేవుడా ఎట్లా అని. ఒకరోజు
వాట్సాప్లో స్టేటస్ పెట్టిన, డూ యూ నో ఎనీవన్ ఇన్ JNTU హూ వర్క్స్ ఫర్ JNTU ఆర్ హూ నో సమ్వన్ ఇన్ JNTU అని మెసేజ్ పెడితే నా క్యాబ్ మేట్, అమ్మాయి పేరు అన్విత అనమాట, ఆమె టెక్స్ట్ చేసింది, బ్రో నాకు ఒకళ్ళు తెలుసు JNTUలో వర్క్ చేస్తారు, వాళ్ళ నంబర్ పంపిస్తున్నా అని చెప్పి పంపించింది. నేను కాల్ చేసి, సార్ ఇట్లా నాకు 5 years అవుతుంది, నాకు కాలేజ్ మెమో కావాలి, ఫైనల్ మెమో కావాలని అడిగితే, నేనెందుకు చేయాలయ్యా నీకు, నేనెందుకు చేయాలి అని అంటే, సార్ ఇట్లా నాకు అన్విత నంబర్ ఇచ్చింది సార్ అని అంటే, అన్విత మా కోడలా అంటే, మీకెట్లా తెలుసు మా కోడలు అంటే, కొలీగ్ సార్ అని అంటే, సరే రా రేపు వచ్చే ఇచ్చేస్తాను అన్నాను. సో నెక్స్ట్ డే పోతే ఆయననే నన్ను రివర్స్గా సార్ 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 అని చెప్పి నాకు ఆ రోజు జస్ట్ ప్రింట్అవుట్ ఇచ్చిండు అనమాట, ఈమెయిల్కి పంపించిండు. ఆ నెక్స్ట్ డే నాకు కొరియర్లో వచ్చేసింది. నేను అన్విత కాల్ చేసి, మీ మామ మస్తు తోపున్నాడు, 2 daysలో నాకు అదేంటి ఫైనల్ మేము ఇప్పించిండు అని నేను బాగా పొగుడుతున్నా. అయితే అన్విత ఏమన్నదంటే, నీకేమన్నా పిచ్చా అని అన్నది. పిచ్చా నన్ను ఎందుకు అంటున్నావు అట్లా అంటే, ఆయన నాకు మా అమ్మగాడు, ఆయన జస్ట్ నాకు ఒక ఆంటీ ఇంటికి వస్తుంది, బ్యూటీ పార్లర్ ఆంటీ, వాళ్ళ హస్బెండ్ అని అంటే, నేను మరి ఆయన ఏంది కోడలు అన్నాడు అని నేను షాక్ అయినా. తీరా ఎంక్వైరీ చేస్తే అప్పుడు అర్థమైంది ఆయనకు కూడా ఒక కోడలు ఉంది, ఆమె పేరు కూడా అన్విత అనమాట. సో దేవుడు అట్లా నాకు ఆ రోజు అట్లా హెల్ప్ చేసిండు. సో మొత్తానికి ఫైనల్ మేము వచ్చింది, అప్లై చేసిన, కాలేజ్ ఫీజు కట్టేసిన, ఫుల్ అడ్మిషన్ వచ్చేసింది అనమాట, క్యాష్ రిలీజ్ అయిపోయింది అనమాట. కాలేజ్ మేము అయితే వచ్చేసింది, అడ్మిషన్ కూడా ఫుల్ అడ్మిషన్ వచ్చేసింది, క్యాష్ రిలీజ్ చేసిర్రు. అండ్ తీరా చూస్తే ఎడ్యుకేషన్ లోన్ రిజెక్ట్ అయిపోయింది అనమాట. 2 banks అప్లై చేస్తే 2 banksలో రిజెక్ట్ అయింది. నేను అనుకున్న దేవుడా ఏంది ఇది అని అనుకున్నా, కానీ లోగా ఫీల్ కాలేదు, ఫెయిత్ ఉండే. ఎందుకంటే కాలేజ్ మేము ఇచ్చిన దేవుడు మనీ కూడా ఎట్లనో అడ్జస్ట్ చేస్తాడని నాకు నమ్మకం. మా మమ్మీ అప్పటికి 4-5 అడ్జస్ట్ చేస్తా అన్నది. నా దగ్గర ఏమో ఒక 2 savings ఉండే, కాలేజ్ PFలు అవన్నీ కలిపి. కానీ ఇంకా 5 lakhs షార్టేజ్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీ 10 lakhs. సో ఎట్లా అని బాగా ప్రే చేస్తున్నా మనసులో. బ్యాంక్కి పోయినా, ఎందుకంటే అసలు బ్యాంక్కి పోయింది, నా ATM కార్డు పోయిందనమాట. అది ఇంకోటి తీసుకుందామని పోతే అక్కడ క్యాషియర్ నన్ను చూసి, సార్ మీకు 5 lakhs ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది సార్, తీసుకుంటారా అని అన్నాను. నేను మనసులో అనుకున్నా, ప్రైజ్ ద లార్డ్, నాకు ఏదైతే అవసరమో ఎంతైతే అవసరమో అంత వచ్చినాయని. మేడం రిలీజ్ చేసింది మేడం అంటే 5 minutesలో ఆ మనీ నా అకౌంట్లో క్రెడిట్ అయిపోయినాయి అన్నమాట. సో మొత్తానికి అన్నీ సెట్ అయిపోయింది వెళ్ళడానికి. సో ఫ్లైట్ ఎక్కే టైం వచ్చేసింది అనమాట. మా చిన్న బావ ఫ్లైట్ బుక్ చేస్తే పెద్ద బావ అకామిడేషన్ సెట్ చేసాడు, థ్యాంక్స్ టు బోత్ బావాస్. కానీ మన లైఫ్లో అన్నీ సక్రమంగా అయితే అడ్వెంచర్ ఎక్కడుందన్నమాట. ఒక బ్రోకర్కి మాట్లాడి, నేను నీకు Indian rupees ఇస్తా, పౌండ్స్ ఇవ్వరా బాబు అని అంటే, వాడు నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కే లోపల మీ చేతిలో పెడతా సార్ అని అన్నాడు. ఫ్లైట్ ఎక్కే 20 minutes ముందు వాడు మెసేజ్ చేసిండు, సార్ పౌండ్స్ ఎక్కడ కుదురుతలేదు సార్ అని. నేను చాలాసేపు వెయిట్ చేస్తే వాడు లాస్ట్కి టెక్స్ట్ చేసేసి నన్ను బ్లాక్ చేసి, ఇప్పుడు నేను 20 minutesలో ఫ్లైట్ ఎక్కాలి, లేకపోతే మనీ కరెన్సీ ఎక్స్చేంజ్ తీసుకోవాలి. ఫ్లైట్ ఎక్కడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి చేతిలో ఒక పౌండ్ లేకున్నా ఫ్లైట్ ఎక్కేసిన అనమాట. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనిషి మనసులో ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, ఎన్నో ప్రయత్నిస్తుంటాడు, కానీ ప్రతిదీ సఫలం కావాలంటే అందులో దేవుని చిత్తం ఉండాల్సిందే. నా జీవితంలో నేను ప్రయత్నించిన నాకు ఫలితం వచ్చిందంటే, నాకు బాగా డబ్బులు ఉన్నాయనో కాదు, పలుకుబడి ఉందో అని కాదు, నేను బాగా తెలివైన ఉన్నని కాదు, అందులో దేవుడి చిత్తం ఉంది కాబట్టి. అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ నా మీద ప్రతి సిచ్యువేషన్లో వర్క్ చేసిందని. మనిషి జీవితంలో తను ఏది చేద్దాం అనుకున్నా కానీ అక్కడ దేవుడి ప్రణాళిక ఉండాలి ఖచ్చితంగా. మనం ఎంత ప్రయత్నించినా
ఎంత ఏమనుకున్నా కొన్ని మన లైఫ్లో జరగవు, ఎందుకంటే అది దేవుని చిత్తం లేదన్న అర్థం. నేనేం నా దగ్గర ఏం చాలా ధనవంతుణ్ణి కాదు, నాకు అంత తెలివి లేదు, నాకు అంత పలుకుబడి లేదు, కానీ ఏదైతే నేను ఇక్కడ రావడం జరిగిందో అది ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ ప్లాన్ అనమాట. సో నేను ఫ్లైట్ ఎక్కినాక, నేను ఇక్కడికి వచ్చినాక నేను ఎట్లా సర్వైవ్ అయినా, ఎట్లా మాస్టర్స్ క్లియర్ చేసిన, చేతిలో ఒక పౌండ్ లేకున్నా ఎట్లా సర్వైవ్ అయినా ఆ స్టోరీ తెలవాలంటే మీరు నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. అంతవరకు టేక్ కేర్.